పచ్చని మొక్కను తీసుకెళ్లి విషంలో పెట్టారు ఒక భారతీయ శాస్త్రవేత్త. ఆయన ఎవరు, ఎందుకు ఇలా చేశారో చెప్తాను. పాతకాలంలో మొక్కలకు ప్రాణం ఉండదు అని కొందరు, ఉంటుందని కొందరు అనుకునేవాళ్ళు. అయితే మొక్కకు ప్రాణం ఉంటది కాబట్టే విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. విత్తనం నుంచి మొక్కగా ఎదిగి పుష్పించి కాయలు కాస్తుంది. పీక పడేస్తే ఎండిపోతుంది కూడా. దీనిని శాస్త్రీయంగా నిరూపించడానికి 1901లో జగదీష్ చంద్రబోస్ గారు ఒక మొక్కను తీసుకెళ్లి పొటాషియం బ్రోమైడ్ సొల్యూషన్ లో పెట్టారు. ఇది ఒక విషం. దీనిని ఏ జీవికి ఇచ్చినా అది చనిపోతుంది. కానీ ఒక మొక్క ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి క్రెస్కోగ్రాఫ్ అనే ఒక డివైస్ ని కనిపెట్టారు. కొంచెం సేపటి వరకు ఆ మొక్క బాగానే ఉంది. కానీ ఆ విషయం మొక్క లోపలికి వెళ్లే కొద్దీ మొక్కలో చేంజ్ కనిపించింది. కాసేపటి తర్వాత మొక్క వాడిపోయింది. బోస్ యొక్క మెజర్మెంట్ ప్రకారం మొక్కలోని కణాలు ప్యారలైజ్ అయిపోయాయి. మొక్కలు కూడా బాధ కలిగినప్పుడు శబ్దాలు చేస్తాయి. వాటిని మామూలు చెవులతో వినలేము. వాటిని వినడానికి క్రిస్కోగ్రాఫ్ అనే యంత్రం సహాయం తీసుకొని నిరూపించాడు.